స్వర అయితే ఇంట్లో అలా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఝాన్సీ వస్తుంది. ఝాన్సీ వచ్చి స్వరాని అలా చూస్తూ ఉంటుంది. అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఏమైంది, నేను స్వరాన్ అనేది దీనికి తెలిసిపోయిందా ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అలా చూస్తూ ఉండడం చూసి స్వర అయితే ఏవోలమ్మోలమ్మోలమ్మో ఏంటమ్మా నేనేదో పైనుండి దిగి వచ్చినట్టుగా నన్ను అలా చూసేస్తున్నావు, ఎందుకమ్మా నన్ను అంతలా అలా చూస్తున్నావు అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే స్వరాన్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, నువ్వేమీ పైనుండి దిగి రాలేదు, ఎక్కడి నుండి దిగి రాలేదు, నువ్వు బయట నిండే వచ్చావు, నాకు ఆ విషయం తెలుసు. కానీ నీకు మేమంటే ఎవరో తెలియదు కదా, మా ఇల్లు ఏంటో మీకు తెలియదు కదా, అలాంటిది నువ్వు వస్తూ డైరెక్ట్గా కిచెన్ దగ్గరికి ఎలా వచ్చావు, ఇటువైపు కిచెన్ ఉందని నీకు ఎలా తెలుసు, నువ్వు ఇంత ఫ్రీగా ఎలా ఉన్నావు అని చెప్పి ఝాన్సీ అయితే స్వరతో అంటుంది. అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి నిజమే కదా, ఈ మాట నేను డైరెక్ట్గా వచ్చేసాను, నాకు అన్నీ తెలిసినట్టుగా అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి చెప్పు, అర్థమైంది కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు కిచెన్ అంటే ఇక్కడ కిచెన్ ఉందని నీకు ఎలా తెలుసు అని చెప్పి ఝాన్సీ స్వరాన్ని నిలదీసి అడుగుతుంది. అది విని స్వర ఒక్కసారికి షాక్ అయ్యి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వస్తాడు. అభి రాగానే ఏంటి జాను ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు అభి, ఇక్కడ తను జాయిన్ అయింది ఈరోజే కదా, జాయిన్ అయ్యి ఒక్క పూట కూడా ఇంకా కాలేదు, తనకు అప్పుడే మన కిచెన్ ఎక్కడ ఉందో, మన కిచెన్లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో అన్నీ తనకి ఎలా తెలిసాయా అని ఆలోచిస్తున్నాను. ఇదంతా చూస్తుంటే తిని వెనకాల ఎవరో ఉన్నారని అనిపిస్తుంది అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. అది విని స్వర షాక్ అయ్యి అక్కడే అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.